ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि पितामह पत्रिजी। నా పేరు పుష్పలత అండి. వికారాబాద్ దగ్గర ఊరు, గ్రామం బస్వాపురం, మండలం బంటారం. నాకు ధ్యానం గురించి 10 ఏళ్ళ కోలే తెలుసు. వికారాబాద్ లైఫ్ యూనివర్సిటీ కట్టినప్పటి నుంచి తెలుసు. కానీ ఏదో కొన్ని రోజులు చేసి వదిలేసినాక ఇక నాకు హెల్త్ రకంగా అసలు అస్తమా, ఆరోగ్యంగా లేను. వర్షంలో నానితే పడదు, కొంచెం దుమ్మైనా పడదు, కొంచెం పొగ అయినా పడదు. చాలా చాలా ఎక్కువ బాధగా ఉండేది. హైదరాబాద్లో స్పెషల్ డాక్టర్, వికారాబాద్లో స్పెషల్ డాక్టర్, ఊర్లో డాక్టర్, మర్పల్లిలో డాక్టర్, ఆయుర్వేదిక మందులు, ఇంగ్లీష్ మందులు, చాలా మందులు వాడాను. చెస్ట్ స్పెషలిస్ట్ రెగ్యులర్గా మందులు వాడాలని చెప్పిండు, జీవితాంతం మందులు వాడాలని చెప్పిండు. భయమైంది. 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. ఇంకా అమ్మ రెగ్యులర్గా మందులు వాడితే ఏమవుతుంది, అమ్మ ఇంకా ఉంటుందా ఉండదా అని భయపడి పిల్లలు చాలా ఏడ్చేశారు. అసలు మా ఆయన కూడా అసలు ఇంకా బతుకుతుందో లేదో అనుకున్నాడు. అప్పుడు నా అలా చూసా 10 అడుగులు కూడా నడవలేని పరిస్థితి నాది. 10 అడుగులు నడిచినా ఇట్లా దమ్ము పట్టేదాన్ని. మా మిద్దె ఉంది, మా మిద్దె మేడ మెట్లు కూడా ఎక్కలేకపోయినా నేను. అట్లాంటి పరిస్థితిలోకి వెళ్ళి ఆ బాధల్లోనే ఆ మందులు వాడుతూ ఉండగానే మా ఆయన వెళ్ళిపోయారు, పాంగర్షి వెళ్ళిపోయాడు. మా ఆయన వెళ్ళిపోయిన సంవత్సరాంతము ఇంట్లో ఇక ముందే హెల్త్ రకంగా బాగలేక ఏడుస్తూ ఇంట్లోనే ఉండిపోయినా. ఇక మా అబ్బాయేమో ఇంకా నువ్వు వీడుంటే ఇట్లనే ఏడ్చుకుంటూ ఉంటావు, నీ హెల్త్ ఇంకా పూర పాడైపోతుంది, హైదరాబాద్ పోదామని తీసుకొచ్చిండు. ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక అమ్మాయి మాకు ఊళ్ళో స్కూల్ టీచర్గా పనిచేయడానికి వచ్చింది. మా ఇల్లు అద్దెకు అడిగిండ్రు. సరే ఎవరు లేరు కదా ఇస్తానన్నా. వాళ్ళకి తొందరగా అవసరం పడ్డది, వాళ్ళు అక్కడే ఉండేసారు. నేను 15 రోజులకి ఊరు వెళ్ళాను. అప్పుడు వాళ్ళ డాడీ, అమ్మాయి వాళ్ళ డాడీ నాకు గేటు లాక్ చూసి నేను వచ్చేసిన అనుకుని వచ్చినామా మేడం మీరు వచ్చారా అని ఇంట్లోకి వచ్చిండు. ఏదో ధ్యానం బుక్కులు ఏదో కనిపించినాయి ఆయనకు మా ఇంట్లో. అప్పుడు మీరు ధ్యానం చేస్తారా మేడం అని అడిగిండు. అన్నయ్య ధ్యానం అంటే తెలుసు కానీ నేను ధ్యానం చేయలేకపోతున్నా, మా ఆయన లేడు, నాకు ఎక్కడ బయటికి వెళ్ళినా గేట్ దాటాలన్నా ఎటు పోవాలన్నా భయం, నాకు మస్తు ఏడుపు వస్తుంది అని చెప్పిన. అట్లా అంటే ఎట్లా మేడం, ఏమి కాదు మీరు ధ్యానం చేయండి, ఆరోగ్యం బాగుంటుంది, అంత బాగుంటుంది, మీరు ఎంతసేపు కూర్చుంటే అంతసేపు కూర్చోండి అని అన్న గట్టిగా చెప్పిండు. వాళ్ళ భార్య కూడా వచ్చి రోజు మా ఇంటికి వచ్చి 10 నిమిషాలు కూర్చుందాం, 20 నిమిషాలు కూర్చుందాం అని ఒక 4-5 మందిని ఇట్లా పిలుచుకొని ఇట్లా రోజు ధ్యానం చేసినాం అన్నమాట. ఆ అక్క మేమందరం కలిసి ఇక చేసిన కొద్దీ నాకు జర ఆరోగ్యం కూడా అట్లా చాలా మంచిగా అనిపించింది. అనిపించిన కొద్దీ ఇట్లా ధ్యానం చేస్తూ రాత్రి గంట, పొద్దున గంట చేసుకుంటూ పోయి టైం పెంచిన నేను. 2 గంటలు నైటు, పొద్దున 2 గంటలు అట్లా చేసుకుంటూ ధ్యానమా చక్రం జరుగుతుందంటే ఇక్కడికి వచ్చి ఆ 3 గంటలు ఈడ పత్తిసారు 3 గంటలు ధ్యానంలో కూర్చోబెడితే అసలు నేను చైర్ మీద మంచిగా కూర్చున్న స్థితిలోకి వెళ్ళి అసలు నేను ఎట్లా పోయినో నా సార్ ముందరికి పోయినట్లు అనిపించింది నాకు. అట్లనే ఎట్లా కూర్చున్నా అట్లనే అనిపించింది. అమ్మ నేను ఇంత పెద్ద సార్ దగ్గరికి ఎదురుంగకు వచ్చినా నేను అని మళ్ళీ ఇట్లా నమస్కారం పెట్టుకుంటా అసలు వెనుకకు వచ్చిన పత్తిసారి ఇద్దరు కూర్చుండ్రు స్టేజ్ మీద. ఎంత వెలుతురు వస్తుందో అసలు అంత ఇక నాకు భయం అనిపించింది. మీ ఇంత గొప్పల దగ్గరికి నేను వచ్చిన్నా అని వెనకకు వచ్చి యథావిధిగా మళ్ళీ నా చైర్ మీద కూర్చున్నట్లు అనిపించింది నాకు. ఆ తర్వాత మళ్ళీ నాకు కొంచెం స్పృహ వచ్చింది. ఇక అట్లా ఆరోగ్యం కుదుటపడ్డ కొద్దీ ఇట్లా నాకు పత్తిసారి క్లాస్ అవుతుందంటే నేను పిఎంసి పెట్టుకోవడము, వినడము. ఇక పిఎంసీలు వస్తుందంటే నేను ప్రత్యేకంగా ఎయిర్టెల్ డిష్ తెప్పించి, ఎయిర్టెల్లోనే వస్తుందంటే ఎయిర్టెల్ డిష్ తెప్పించి పిఎంసి రెగ్యులర్గా పొద్దున నుంచి పిఎంసి ఛానల్ పెడితే రెగ్యులర్గా వింటూ ఉన్నా. ఇక నాకు మందులు వద్దనిపించింది, మందులు వేసుకోవడం లేదు.
ఇక ఆరోగ్యం అయితే మంచిగా అనిపించింది. నాకు ఇట్లా ధ్యానం చేసిన కొద్దీ ఇట్లా ఎంతో ఇట్లా లోపల నాకు వికారం అంతా పోయినట్లు అట్లా అనిపించింది. కొంచెం వర్షం పడినా ఇట్లా పట్టేసి ఇట్లా మీద ఊపిరి మీద పోయినట్లు ఉండేదాన్ని. అదంతా ఏం లేదు. ఇప్పుడు ఎంత వర్షంలో అయినా నానుతున్నా, ఎంత వర్షంలో అయినా తిరుగుతున్నా, చలిలో అయినా నాకు పడుతుంది ఇప్పుడు. నేను చాలా బాగున్నా. అనుభవాలు కూడా చాలా వచ్చినాయి. 41 రోజు పెట్టుకొని చేస్తే నువ్వు గట్టిగా ధ్యానం చేస్తావని చెప్తే 41 రోజు నేను ధ్యానం మండలం పెట్టుకొని చేసిన 41 రోజు. పిల్లలు కూడా మంచిగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా అబ్బాయి, మా అమ్మాయి. అది ఫ్లూట్ పెట్టించి కర్మధ్యానం చేయమని పెట్టించి చేస్తూ ఉంటే అట్లనే చేస్తూ ఉంటే ఏదో శబ్దం వచ్చిందట. మా అబ్బాయి ఏదో శబ్దం వస్తుందని గమనించిండు. నాకేం తెలియదు. తెల్లారి 2 రోజులు 3 రోజులు అలాగే చూసిండంట. ఏదో ఇట్లా ఓం అని శబ్దం వస్తుందని చెప్పేసి. మాకు చెప్తే మా ఇంట్లో కాదు అని అపార్ట్మెంట్లో ఉన్నాం కూకట్పల్లిలో బాబుది. అప్పుడు పైన వాళ్ళు మీరు ఓంకారం పెట్టుకునిరా పొద్దున్న మళ్ళీ మాకు ఇట్లా సౌండ్ వస్తుంది ఇంట్లోకి అంటే మేము పెట్టలేమని అన్నారు. 4, 5 రోజులకు మా అబ్బాయి మొత్తం మేము ధ్యానంలో నా కూతురు కూడా డెలివరీ ఇంట్లోనే ఉండి ఇద్దరం చేసినాం ధ్యానం 41 రోజు. ఇక ఫ్యాను, ఫ్రిడ్జి అన్నీ బంద్ చేసి వింటుంటే మా ఉన్న రూమ్‌లో మేము ధ్యానం చేసిన ప్లేస్‌లోనే వినబడిందంట ఓం అనే శబ్దం. అలా జరిగిందండి. నేను 41 రోజు అయిపోకముందు ఇంకా 4, 5 రోజులు అయిపోతదనంగా ఒక ఋషి జుట్టంతా ఇట్లా విరబోసుకొని సెంటెం పెట్టుకొని ఎరుకతో అప్పుడే కొంచెం ధ్యానం స్టార్ట్ చేసిన. 5, 10 నిమిషాలు మాత్రమే అయ్యింది. వచ్చి ఇట్లా 2 యాప కొమ్మలిచ్చి ఇవి తీసుకొని అందరికి ఇయ్యు అని చెప్పేసి అప్పటిదప్పట్లనే అదృష్టం అయిపోయాడు. ఆయన ఎవరో నాకు తెలవదు. తర్వాత నాకు సీనియర్ మాస్టర్‌ని అడిగితే నీకు ధ్యానం పంచమని వచ్చింది అని చెప్పిండ్రు. ఇక నేను ఎక్కడ చెప్తా ధ్యానం నేను వెళ్ళలేను. మా ఆయన లేడు ఇంకా నాకు ఇల్లే వైకుంఠం. నీ ఇంట్లోకెళ్ళి ఎక్కడెళ్తా నేను ఎవరికి ధ్యానం చెప్తా అని చెప్పమంటే ఇట్లా అంటుంటి. నాకు తెలవకుండానే చెప్పేస్తున్నా. నాకు తెలవకుండానే ధ్యానం చెప్పేస్తున్నా. ఎవరు కనిపించినా ధ్యానం గురించి మాట్లాడతా. ఎవరు కనిపించినా ధ్యానం గురించే చెప్తా. ఇప్పుడు ఏందంటే నాకు ధ్యానం అంటే చాలా ఇష్టం. నేను మంచిగా అయినా మా ఫ్యామిలీ వాళ్ళందరూ బాగుండాలి. మా పక్క వాళ్ళందరూ బాగుండాలి. అందరూ ధ్యానం చేయాలి అని చెప్పేసి మా ఊరు ఒక పల్లెలాగా ఉంది కాబట్టి మా ఇంటి దగ్గరనే ఒక పిరమిడ్ కట్టుకోవాలి. అందరిని మా పిరమిడ్లో ధ్యానం చేపియాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరూ బాగుండాలి అని నాకు అనిపిస్తుంది. అయినా పొలం ఉంది మా దగ్గర అంత ఉంది కానీ ఇంకా మా అబ్బాయికి ఇంకా జాబ్ చేయడం లేదు. కట్టాలని తపన, పిరమిడ్ కట్టాలని తపన. మళ్ళీ ఎలా కడతానో ఆ విశ్వంకే వదిలేసిన. విశ్వం సహకరిస్తే నాకు పిరమిడ్ కట్టాలి. మా ఊర్లో అందరు ధ్యానం నేర్వాలి. మా ఇంటి పక్కల వాళ్ళందరూ ధ్యానం నేర్వాలి. అందరూ బాగుండాలి. అందరూ బాగుపడాలి అని నాకు అనిపిస్తుంది. మా అబ్బాయి, మా అమ్మాయి కూడా నీకు ధ్యానం అంటే ఇష్టం అంటున్నావు అని చెప్పేసి నన్ను ఇంకా మా అబ్బాయి నేను సిటీలో ఉండి ఏమైనా పని చేస్తా అంటే కూడా అమ్మ నువ్వేం చేయొద్దు చాలు చిన్నప్పటి నుంచి చేసినావు మస్తు. ఇప్పుడేమొద్దు. నువ్వు ధ్యానం క్లాసులు అయితే అక్కడ వెళ్ళు. శాకాహార ర్యాలీలు అయితే అక్కడ వెళ్ళు. నీకు ఎక్కడ బాగా అనిపిస్తే అక్కడ వెళ్ళు. మేము ఎంకరేజ్ చేస్తాం. నీకు ఏ దానికి కొదవలేదు అని మా ఇద్దరు పిల్లలు కూడా నాకు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఏడికైనా సరే నన్ను పంపిస్తున్నారు. ఇష్టంగా పంపిస్తారు మా ఇద్దరు పిల్లలు. మా ఇంట్లో అండి మేము రెడ్డీస్. మా ఆయన పేరు విఠల్ రెడ్డి. మా అన్నదమ్ముళ్ళు రెడ్డీస్ పెద్ద పెద్ద జాబర్లు. అసలు వాళ్ళకి ముక్క లేనిది బుక్క దిగదు. ఏ ఫంక్షన్ చేసినా ఏ చిన్న ఫంక్షన్ చేసినా వాళ్ళకి ముక్క కావాలి, తాగడం అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక మేము కూడా మా పొలంలోనే బంధనవాదులని పీల దర్గా కట్టించి నేను కూడా 2 మేకలతోని మా అత్తమ్మ మామలు కందురు అంటారు అట్లా చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను కూడా 2 సార్లు 2 మేకలతో చేయించిన. మా అమ్మాయి మ్యారేజ్ అయితే కూడా మా అమ్మాయి నల్గొండకి ఇచ్చాము. వాళ్ళకు కూడా నల్గొండలో ఎక్కువ మాంసాహారాలే ఇష్టం వాళ్ళకు. ఇక వాళ్ళకి అట్లా ఇష్టము నాది కూడా మొక్కు ఉంది కదా అని చెప్పేసి నేను కూడా మేకలతోని పీలలకు చేయించిన. పెద్ద తప్పు చేశాను. ఇంకా మా ఊరుకు దగ్గర ఎల్లమ్మ అని ఉంటుంది. ఎల్లమ్మ గుట్ట ఆడ కూడా మేకతోనే ఆడ కూడా చేయించిన. చేసిన తర్వాత
ఇదంతా అయిపోయిన తర్వాత 2 ఏండ్లకు మా ఆయన పాంగర్చి మరణించిండు. మరణించినంక అప్పుడు ఇంకా ఫుల్లు ఏడ్చుకుంటా ఉన్నా, ఆరోగ్యంగా బాలేను. అసలు ఏ రకంగా బాగలేకుండా ఉన్న టైంలో అప్పుడు ఆ ఊరికి గవర్నమెంట్ టీచర్‌గా స్కూల్ చెప్పడానికి వచ్చినందువల్ల ఆళ్ళ ఫ్యామిలీ వల్ల నాకు ధ్యానం ఎక్కువ పరిచయం అయిందనమాట. అయినంక మెల్లగా ఇట్లా ధ్యానం చేస్తూ పోతుంటే నాకు మంచిగా అనిపించింది. మంచిగా అనిపించి ఇక శాకాహారులుగా మారాలంటే నాకు అన్ని రకాలుగా ధ్యానం నాకు ఆరోగ్య రకంగా అయితే చాలా బాగా అయింది. అసలు ఒక్క వారంలో ఒక తేనె బాటల చెట్ల మందు, ఒక్కొక్క వారంలో ఒక తేనె బాటలు, వారానికొక తేనె బాటలు, ఆయుర్వేదిక మందులు, ఇంగ్లీష్ మందులు, చెట్ల మందులు, ఎన్నో రకాల మందులు, చాలా మందులు వాడి అసలు ఇంకా బ్రతకదనే స్థితికే వచ్చినింటానమాట. ఇంకా ధ్యానం చేసినాక చేస్తా పోతుంటే మందులు మొత్తం ఆపేసిన. కొంచెం ఇట్లా సర్దిలాక కొంచెం తుమ్ములొచ్చినా, దగ్గొచ్చినా ధ్యానంలోనే కూర్చుంటా. అట్లా కావున నేను ధ్యానం చేస్తే నాకు ఆరోగ్యం బాగా అయింది. నేను మాత్రము ఇంట్లోకి మాంసం తేనివ్వను, నేను వండను. మాంసానికి సంబంధించిన ఫంక్షన్ ఏది నేను చెయ్యను. నీ మ్యారేజ్ అయితే కూడా నేను మాంసంతోని ఫంక్షన్ చెయ్యను అని ఇక నేను సంకల్పం పెట్టుకున్నా. దానికి మా అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు. అమ్మ సరే అమ్మ వద్దు, నువ్వు మాంసమే వద్దు, ఇక సరే నీ ఇష్టం అని చెప్పేసి మా పాపకి డెలివరీ అయిందండి. నేను హైదరాబాద్లోనే ఉన్నా. అంటే వాళ్ళకి మాంసాలంటే చాలా ఇష్టం కదా. నేను ఫుల్ ధ్యానం చేస్తున్నా. నేను చేయట్లేదని చెప్పేసి వాళ్ళు బయటికెళ్ళి తెచ్చుకొని తిన్నారు వాళ్ళు. బయట రూమ్ ఉంటుంది, ఒకటి బయటికెళ్ళి డోర్ ఉంటుంది, అక్కడికెళ్ళి తెచ్చుకొని తిన్నారు. మా అమ్మాయి ఏం చేసింది, మీ మమ్మీ మాంసాహారం తినకపోతే కనీసం మా కూతురికి ఎగ్గన్న పెట్టు అని చెప్పేసి మా అల్లుడు చెప్పిండండి. చెప్తే పాపకి ఎగ్గు తెచ్చి 2 రోజులు మాత్రమే పెట్టింది ఆమె. 2 రోజులు పెడితే అసలు తెల్లందాక ఇట్లా కడుపు నొప్పి లేచి ఒకటే ఏడుపు ఆ అమ్మాయి. ఇక అసలు నాకేం తెలియదు. అక్కడ సిటీలో ఎవరు వస్తారు, ఇక పక్క వాళ్ళని పిలిచి మా పాప ఇట్లా ఏడుస్తుంది ఎట్లా అని చెప్పేసి ఈ హాస్పిటల్కి పోదామని రెడీ అయినాక కొంచెం కూల్ అయినాక మాకు పక్కకు తెలిసిన అన్న పొద్దున వచ్చి మీరు ఏమేమి తింటున్నారు అసలు అని మా పాపని అడిగాను. ఏం లేదు అంకుల్, మా పాపకు ఎగ్గు తినబెట్టినాను. అమ్మ ఎగ్గు తినబెడతావా నువ్వు? ఇంట్లో మమ్మీ అంత ధ్యానం చేస్తుంది. పైన పిరమిడ్ ఉన్న ఇల్లు కిరాయికి తీసుకున్నాం. పైన పిరమిడ్ ఉంది, మమ్మీ ధ్యానం చేస్తుంది, నువ్వు ఎగ్గు తినిపిస్తావా, నువ్వు కూడా ధ్యానం చేస్తావు కదా అంటే అసలు మా బిడ్డ ఆ ఎగ్గు ఇట్లా ఎక్కడ పడేసిందో అసలు తెలియదు. ఇక అదండి, ఇక ఆ అమ్మాయికి అలా జరిగింది. మా పాప కూతురికి అట్లా జరిగిందని చెప్పేసి ఇక మా పాప ఎగ్గులు తేవడం బంద్, వాళ్ళ చుట్టాలకు బిర్యానీ తెప్పియడం బంద్, ఏం తెప్పియలేదు. ఇక అట్లా మా అమ్మాయికి తెల్లందాక అట్లా కడుపు నొప్పి లేచింది. అట్లా అయింది. 2 డెలివరీలు కూడా అసలు మేమిద్దరం తల్లి కూతురుని ధ్యానం చేసుకున్నందువల్ల నార్మల్గా జరిగిపోయినాయి మా పాపవి. ఎట్లయితుందో అని భయం పడితే కూడా నార్మల్గా మంచిగా జరిగిపోయింది. ఇప్పుడైతే మంచిగానే ఉందండి. నేను ఆరోగ్యంగా బాగానే ఉన్నా. మొత్తం డాక్టర్ల దగ్గరికి పోవడం బంద్ చేసిన, మెడిసిన్ బంద్ చేసిన. ఒకవేళ నేను పరిస్థితి హెల్త్ బాగలేక మధ్యలో ఉన్నా అంటే డాక్టర్ల ఫోన్ నంబర్లు, డాక్టర్లకు ఫోన్ చేయాలి, మెడికల్ షాప్లో మందులు తీసుకోవాలి. డాక్టర్లు ఎప్పుడు కాంట్రాక్టర్లు ఉండేవాళ్ళు. నాకు 4 దిక్కులు పోతే 4 డాక్టర్లు అట్లా. ఇప్పుడు ఏ డాక్టర్ లేదు. నాకు బాగానే ఉంది, చాలా బాగున్నా నేను. ఇంకా అసలు గర్భసంచి ఎఫెక్ట్ కూడా అనిపించింది. నేను అక్కడ డాక్టర్లకు చూయించుకుంటే అక్కడ మీకు ఆపరేషన్ కావాలి అని అన్నారు. అందరూ ధ్యానంలో తక్కువ చేసుకుంటున్నాం అంటున్నారు. నాకెందుకు తక్కువ కాదు? నేను కూడా ఏం చూయించుకోను, నేను కూడా ధ్యానంతోనే తగ్గించుకుంటా అని చెప్పేసి ఎక్కువ గట్టిగా ధ్యానం చేసిన. 3 గంటలు కూర్చున్నా నేను. నైటు 3 గంటలు, ఉదయం 3 గంటలు, 4 నుంచి 6 దాకా 7 దాకా అట్లా ఎక్కువ ధ్యానం పెంచుకుంటూ పోయినా. ఆ ప్రాబ్లం కూడా తక్కువైంది నాకు. ఇప్పుడైతే ఏం లేదు, నేను చాలా బాగున్నా. నేను ఆరోగ్య రకంగా అన్ని రకాలుగా బాగానే ఉన్నా. ఇప్పుడు ఒక్కటే, ఇంటి పైన పిరమిడ్ కట్టాలి, పక్క వాళ్ళకంత ధ్యానం చెప్పాలి, మా ఊరంతా ధ్యానమయం కావాలి. ముందు మా ఊరికెళ్ళి స్టార్ట్ చేయాలి. ఇక మా ఊరికెళ్ళి స్టార్ట్ చేసి
ఇక అంత ఎక్కడ ధ్యానం జరిగితే అక్కడ వెళ్ళాలి, ఇక్కడ శాకాహార ర్యాలీలు జరిగితే అక్కడ వెళ్ళాలి అని నాకు అట్లా అనిపిస్తుంది అనమాట. అట్లా మా పాప మా బాబు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, నాకు ఎటైనా సరే నువ్వు వెళ్ళుమని పంపిస్తుండ్రు. నువ్వేం చెయ్యని అవసరం లేదమ్మా, నువ్వు ధ్యానం చెయ్యి, నీకు ఎక్కడ వెళ్ళాలనిపిస్తే అక్కడ వెళ్ళు అని చెప్తున్నారు మా పిల్లలు కూడా. ఇంకా మా బాబుని ధ్యానం చేయమంటే చేయను బాబు. ఇప్పుడు బాబు కూడా ధ్యానం చేస్తున్నాడు, మా అబ్బాయి కూడా మా అమ్మకు తగ్గింది కదా, అమ్మ ఆరోగ్యంగా అయింది కదా, అసలు మా అమ్మకు ఎన్ని మందులు తెస్తుంటే మేము అసలు అమ్మకు అంత బాగా జరిగింది కదా అని చెప్పేసి మా అబ్బాయి కూడా ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాడండి. అమ్మాయి కూడా ధ్యానం చేస్తుంది, అబ్బాయి కూడా ధ్యానం చేస్తాడు. ఇంకా అందరూ కలిసి ఇంకా పెంచాలి, ఇంకా అందరికీ చెప్పాలనే తపన ఉంది, చాలా తపన. ఇక్కడ కర్తాలకు కూడా నేను కర్తాలకు కూడా వచ్చినానండి. ఇక్కడ 41 days ఇది ధ్యానం అఖండ ధ్యానం పెట్టిందని తెలిసి ఫస్ట్ రోజు నాడే వచ్చిన నేను. ఆ రోజు వచ్చిన అసలు పత్తిరి సార్ వచ్చి పూజ చేసి వెళ్ళిండంట. చూడలేను నేను పత్తిరి సార్ను చూడలేను అని తపన లోపల నాకు ఉండిపోయింది. నైటు పెరిమిళ్ళ కూర్చొని ధ్యానం చేస్తుంటే సారు అద్దంలోకి వెళ్ళి వచ్చి హాయ్ చెప్తున్నాడు, ఇట్లా పెద్దగా కనిపిస్తుండు అద్దంలోకి వెళ్ళి హాయ్ చెప్తుండు సార్ కనిపించాడండి. నేను ఆ తపన పడిన ఆ రోజు. ఇంకా 10 రోజులుండి మా ఊరు వెళ్ళానండి. ఊరు వెళ్ళినాక మళ్ళా సారు ఇట్లా చెప్పేటాకల్లా తెల్లవారేసరికి మళ్ళీ పరిగెత్తుకొని వచ్చిన నేను. ఇంకా వచ్చి ఇంకా మొత్తం ఇంత 41 రోజు ప్రోగ్రాం అయిపోయిన దాకా అఖండ ధ్యానం దాకా ఉండాలని అనుకున్నానండి. ఇక్కడనే ఉండిపోతున్నాను ఇప్పుడు. పోబుద్ధి అయితలేదు, ఇక్కడికి వెళ్ళి అసలు వెళ్ళాలనిపిస్తలేదు, అంత బాగా అనిపిస్తుంది. బ్రహ్మర్షి